ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్. ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేసినా విజయం వరిస్తూనే ఉంది. దీంతో ఆ నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిందా? 2014 ఎన్నికల్లో వైసీపీ తరపునే గెలిచిన ఆ నేత పార్టీ ఫిరాయించడంతో ఇప్పటికీ 2 సార్లు అక్కడ వైసీపీ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయా? పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ సంపాదించుకున్న ఆ నాయకుడు ఇప్పటికే అక్కడ వరుసగా 4 సార్లు విజయ దుందుబి మోగించిన తరుణంలో వచ్చే ఎన్నికల నాటికైనా అక్కడ వైసీపీ జెండా ఎగిరేలా చేయాలి అనుకుంటున్న జగన్ టార్గెట్ నెరవేరేనా? ఇంతకు ఆ నాయకుడిని ఢీకొట్టేందుకు జగన్ ఎవరిని రంగంలోకి దింపబోతున్నారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతి పురాతన పట్టణమైన అద్దంకికి ఘన చరిత్రే ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి మహనీయులు చదువుకున్న అద్దంకిలో రాజకీయంగానూ ఎన్నికలతో సంబంధం లేకుండా పొలిటికల్ హీట్ ఉంటుంది. కరణం బలరాంను చీరాల షిఫ్ట్ చేయడంతో వాడివేడి రాజకీయాలకు కాస్త తెరపడ్డట్లు అనిపించినా మళ్లీ కరణం వెంకటేష్ను అద్దంకికి తీసుకురాబోతున్నారన్న వార్తతో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఏపీలోని రాజకీయ ఆసక్తిని కలిగించే నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఒకటి. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గొట్టిపాటి రవికుమార్ పేరు తెచ్చుకున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగుతాయనేది రాజకీయ వర్గాల అంచనా. పార్టీలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు రవికుమార్ గెలుపొందారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డు రవికుమార్ సొంతమైందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. టీడీపీలో చేరిన నాటి నుంచి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచే గెలిచిన గొట్టిపాటి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రవిని ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ అద్దంకి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ వేసేందుకు సమర్థుడైన నాయకుడిని వైసీపీ ఇన్ఛార్జిగా తేవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నేత కరణం బలరాం కృష్ణమూర్తి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఎలాగైనా 2029లో అసెంబ్లీలో గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అద్దంకి అంటే ముందుగా గుర్తొచ్చేది కరణం బలరాం. ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వచ్చారు. కానీ గొట్టిపాటి రవికుమార్కు బ్రేక్ వేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవికుమార్ వరుసగా 5 సార్లు గెలుపొందారు. మార్టూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి అద్దంకిలో 4 సార్లు వరుసగా విజయం సాధించారు. ముఖ్యంగా వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు. అందుకే రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు జగన్. కరణంను 2019 ఎన్నికలకు ముందే చీరాల షిఫ్ట్ చేశారు జగన్. 2019 ఎన్నికల్లో గొట్టిపాటిపై బాచిన చెంచు గరటయ్యను బరిలోకి దింపారు. 2024 ఎన్నికల్లో నాన్ లోకల్ పానెం హనుమిరెడ్డిని బరిలోకి దించగా ఈ 2 పర్యాయాలు కూడా వైసీపీ అభ్యర్థులపై గెలుపు జెండా ఎగరవేశారు గొట్టిపాటి. అయితే ఓటమి తర్వాత హనుమిరెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో అద్దంకిలో వైసీపీకి అండగా నిలిచే నాయకుడు లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు సమర్థవంతుడైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారట. ఈ క్రమంలోనే కరణం బలరాం కృష్ణకు కబురు చేశారన్న టాక్ వినిపిస్తోంది. కరణం బలరాం కుమారుడిని అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించారట. అయితే మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి గతంలో అద్దంకి నుంచి కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ఇద్దరూ కూడా గొట్టిపాటిపై పోటీ చేసి ఓటమి పాలైన వారే. అయితే అద్దంకిలో బుజ్జిని ఢీకొట్టాలంటే ఎప్పటికైనా కరణం వర్గం తప్ప వేరొకరికి సాధ్యపడదని భావించారో ఏమో తెలియదుగాని జగన్ మాత్రం అద్దంకిలో మళ్లీ గొట్టిపాటి మీదకు కరణంను దించాలన్న యోచనలో ఉన్నారట.
అద్దంకి నియోజకవర్గంలో బాచిన చెంచు గరిటయ్య, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ కుటుంబాలదే హవా. బాచిన గరిటయ్య ఈ నియోజకవర్గంలో కీలక నేతగా చాలా కాలం కొనసాగారు. కరణం బలరాంకు రాజకీయ ప్రత్యర్థిగా అద్దంకిలో ఆయనకు చుక్కలు చూపించారు. ఇండిపెండెంట్గా టీడీపీ అభ్యర్థిగా విజయాలు సాధించిన గరిటయ్య తర్వాత వైసీపీ బాట పట్టారు. 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతిలో గరిటయ్య కూడా ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయ ఉద్దండులైన బలరాం, గరిటయ్యలను ఓడించిన నేతగా గొట్టిపాటి రవి చరిత్ర సృష్టించారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కరణం బలరాంపై గొట్టిపాటి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ను ఓడించారు. తర్వాత గొట్టిపాటి టీడీపీలోకి రావడంతో 2019 ఎన్నికల నాటికి కరణం ఫ్యామిలీ అద్దంకిని వీడి చీరాల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. రెండు 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం వైసీపీ పంచన చేరి ఈసారి చీరాల నుంచి తన కొడుకు వెంకటేష్ను బరిలోకి దించారు. అయితే కరణం వెంకటేష్ చీరాల నుంచి కూడా ఓటమి పాలయ్యారు. అయితే అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో ఉంది. గొట్టిపాటి కిషోర్ హత్యతో ఈ రెండు వర్గాల మధ్య వైరం మరింత ముదిరింది. కరణం ఫ్యామిలీ చీరాలను అంటిపెట్టుకోవడంతో 2024 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్పై గుంటూరు జిల్లాకు చెందిన పానం చిన్న హానిమిరెడ్డిని వైసీపీ రంగంలోకి దింపింది. గొట్టిపాటి రవికుమార్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానానికి 2024 ఎన్నికల్లో కూడా భంగపాటే ఎదురైంది. అయితే అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానిదే హవా. అక్కడ కమ్మ వర్గం ఎటు మొగ్గు చూపిస్తే వారిదే విజయం. నాన్ లోకల్, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హనుమిరెడ్డిని తీసుకొచ్చారు జగన్. ఓటమి తర్వాత హనుమిరెడ్డి పత్తా లేకుండా పోవడంతో ఇన్ఛార్జిని మార్చేయబోతున్నారట. ఈ తరుణంలోనే కరణం కుమారుడికి అద్దంకి బాధ్యతలు అప్పజెప్పాలన్న యోచనలో ఉన్నారట జగన్. అద్దంకిలో పార్టీలకు అతీతంగా రవికుమార్కు ప్రజల్లో ఆదరణ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో కొన్నేళ్లుగా గొట్టిపాటి రవికుమార్ వన్ మ్యాన్ షో నడుస్తోందని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే ఆయన పార్టీలు మారినా సదరు నియోజకవర్గంలో హవా నడుస్తుందట. 2029 ఎన్నికల్లో అయినా గొట్టిపాటి రవికుమార్కు చెక్ పెట్టాలనుకుంటున్న జగన్ టార్గెట్ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.